ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు, నీ ఇల్లు ఎక్కడుంది అంటే ఊరికి ఉత్తరంగా సమాధిపురం శ్మశానంలో ఉందట. పెర్మనెంట్ హౌస్ అక్కడే ఉంది మనకి. చాలా అమాయకత్వంతో మనం నేను పెర్మనెంట్ హౌస్ కట్టుకున్నాను, ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నానండి, అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి అంటున్నామే. ఈ అపార్ట్మెంటో ఈ ఫ్లాటో లేక ఈ సొంత ఇల్లు ఇవన్నీ ఉట్టి భ్రమ. ఈ ఇంట్లో కొద్ది రోజులే ఉంటాడు. చిట్ట చివరికి మాత్రం శాశ్వతమైన ఒక గృహం శ్మశానంలో ఉంది. అక్కడ పడుకోబెట్టి టక్కన చితికిని పెట్టడమో లేక తవ్వేసి పాతి పెట్టడమో చేస్తారు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా నీకు ఏం సామ్రాజ్యం మిగిలింది? నువ్వు 50 ఏళ్ళు బతికావు, 100 ఏళ్ళు బతికావు, ఎన్నో పర్యాయములు పార్లమెంట్కి వెళ్ళావు, లేకపోతే రాజ్యసభకి వెళ్ళావు, లేకపోతే ఎమ్మెల్యేగా వెళ్ళావు, లేకపోతే ఇంకో కలెక్టర్ ఉద్యోగం చేసావు, లేదా పద్మాకర్ గారి మళ్ళీ పురాణం చెప్పావు, లేదా ఇంకేదో పని చేసావు. ఎన్నాళ్ళు చేస్తే ఉంది? దానికి ఒక పరిమితి ఉంది. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామచిలుక, కొన్నాళ్లకో రామచిలుక. నువ్వు ఎంతకాలం బతికినా అది కొన్నాళ్లే. భూమి మీద శాశ్వతముగా ఉండే అవకాశం నీకు భగవంతుడు ఎవడు? మూన్నాళ్ల ముచ్చటకు మురిసే ఉత్రుళ్ళేవు ముందు గతి కానవే చిలుక. కేవలం 3 రోజులే మన బ్రతుకు. 3 రోజులు అంటే తెలుసుగా మీకు, 3 కాలములు అని అర్థం. చాలామంది తెలియక 3 నాళ్ల ముచ్చట అంటే ఏమిటని ధర్మ సందేహాలు అడిగారు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ 3ంటికి 3 నాళ్ళు అని పేరు అనమాట. కొంతకాలమేమో యవ్వనం వచ్చేదాకా 20 ఏళ్ల దాకా ఒక బతుకు, యవ్వనంలో అడుగుపెట్టి మళ్ళీ వార్ధక్యం వచ్చేదాకా 2వ స్టేజి, ఇంకా 3వ దశ వార్ధక్యం. ఈ 3 దశలకి 3 నాళ్ళు అని పేరు. ఇవి ఒక్కొక్కసారి 3 20 60 ఏళ్ళు ఉండొచ్చు, 3 30 90 ఏళ్ళు ఉండొచ్చు, 3 25 75 ఉండొచ్చు, కర్మగాలితే 3 5 15 ఏళ్ళకి పోవచ్చు. ఎప్పుడు పోతామో తెలియదు. ఇది 3 నాళ్ళు అంటే అర్థం అయితే 3 స్టేజెస్, త్రీ స్టేజెస్ అని అర్థం. ఈ 3 నాళ్ళ ముచ్చటికి వీడు మురిసిపోయి తుళ్ళిపోయి అయ్యి బాబా నేనండి రూపాయి పెట్టుబడితో కోటీశ్వరుని అయ్యానని ఒకడో, నేను కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేశానని ఒకడో, ఎవడికో డబ్బాలు కొట్టుకుంటాడు పిచ్చివాడు. వీడు డబ్బాలు కొట్టుకునే లేపు ఎముడు వీపుతో దెబ్బ కొడతాడు, వెళ్ళిపోతాడు. కళ్ళు మూస్తరిచేలో అయిపోతుందా లేదా మనకి? అయ్యో రిటైర్ అయ్యాననుకుని ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుందామంటే తర్వాత ఉండడం లేదు వీడి శరీరం. పాపం ఎంతమంది చూస్తున్నామండి, యావజ్జీవితం నానాయాత్ర పడి గాడిద చాకరీ చేసి గొడ్డు చాకరీ చేసి సంపాదిస్తాడు. ఆ సంపాదించే రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, సుఖంగా ఉండడానికి ఉండదు. ఆ డబ్బు 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 అని డబ్బు బదులుగా గుండెకి డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. చివరికి తీరా రిటైర్ అయ్యి హాయిగా బతుకుదామంటే ఆ డబ్బు పోయి జబ్బు పట్టుకుంటుంది. ఇంకా అక్కడే జబ్బుతో కాళ్ళు పనిచేయక, కీళ్లు పనిచేయక, లోపల శరీర అవయవాలు పనిచేయక, పూర్వంలో యాత్రలు చేయలేం, కదలలేం, మెదలలేం. చూస్తున్నాం కదా మనందరి ఇంచుమించుగా మానవ జీవితం ఇంతే. ఈ చివరి స్థితిలోకి వచ్చాక పాపం సుఖంగా ఉండలేడు. రిటైర్మెంట్ అంటాం కానీ విశ్రాంత జీవితం కానీ ఇక్కడేం విశ్రాంతి తెలిసింది. పోనీ విశ్రాంతిగా ఇంట్లో ఉందామంటే పిల్లలేమో మా దగ్గరికి వస్తారా, మా పిల్లలు చూస్తారా లేదా అని కొంతకాలం గొడవ చేస్తారు. తీరా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు మళ్ళీ తిరుగుతారు. తీరా ఇంకో చోట ఎక్కడికైనా పెడదామంటే ఏ దొంగడు వచ్చి తలుపులు ఎత్తుకుపోతాడో తెలియదు. పాపం రిటైర్ అయిన తర్వాత తీర్థయాత్రలకు వెడితే నిన్నో మొన్న మా శిష్యుల వారి అంటే ఇంట్లో తలుపులు ఎత్తేసి దొంగలు ఎత్తుకుపోయారు సామాను. దాంతో ఏమైపోతుంది, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళమండి, హాయిగా ఇంట్లో పడి ఉంటామండి బాబు, దొంగలతో పడలేకపోతున్నామండి అంటున్నారు. పైనేమో యమధర్మరాజు దొంగళ్ళ కాసు కూర్చున్నాడు ప్రాణం తీసుకుపోవడానికి. దానికోసమేమో భయపడిపోయి ఏదైనా పురాణం విందాం తీర్థయాత్రలు కడదామంటే ఇంట్లో దొంగలు పడతారని భయం. అసలు ఈ ప్రపంచం దొంగల భయం. ఆ దొంగ బతుకు ఇది మంది. చివరికి ఈ దొంగ బ్రతుకుని గ్రహించలేక శాశ్వతంగా ఉంటాం అనుకుంటావేమోరా పిచ్చివాడా, ఏమీ లేదు. ఇది నీ 3 నాళ్ల ముచ్చట అన్నమాట. దీనికి నువ్వు ఎగిరి గంతులు వేస్తున్నావు, అది వ్యర్థం. కాబట్టి నువ్వేం చేయాలి, చివరికి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావా 10 మంది నీ కూడా వస్తారు. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరు రారు చిలుక. మనం కాస్త మంచిగా ఉంటే పక్కవాడిని మన పక్కన కూర్చొనిస్తే వాడిని కూర్చొని బయటికి మెడబట్టి గంటకుండా ఉంటే వీడు మంచివాడు రాననుకుంటారు. రేపు పొద్దున వెళ్ళిపోయాక 4 మనుషులు కూడా మోయడానికి వస్తారు, 10 మంది కూడా వస్తారు. 4 వస్తారు. ఇప్పుడు మోయడం కూడా మానేశారు. అన్ని రథాలట, వైకుంఠ రథం, కైలాస రథం. వాడికి 1000 2000 ఇచ్చారంటే మోసేది లేదు, అందులో అదే మోసుకుపోతుంది. ఇంకా చితి కూడా ఆటోమేటిక్ రేపు పొద్దున ఏదో స్విచ్ నొక్కుతాడు, టిక్ టిక్ టిక్కర్ కొరు వచ్చి నిప్పెడుతుంది. వాడు అమెరికాలో ఉండి డబ్బులు పంపుతాడు వైర్ ద్వారా. ఆన్లైన్ డబ్బు, పైకి ఆన్లైనే కిందకి ఆన్లైనే, ఎప్పుడు ఆన్నే. ఈ బ్రతికలు అయిపోతుంది చివరికి. పోనీ కనీసం మంచిగా ఉంటే ఎంతోమంది 4 మోస్తారు, వెనకాల 10 మంది వాళ్ళు వస్తారు. మంచివాళ్ళు అయితే 10 మంది అక్కడ ఉండి కాలిపోయేదాకా ఉండి పాప ఆయన ఎంత మంచివాడండి, ఇవన్నీ పురాణాలు చెప్పాడండి అని కొందరు. రోజు పురాణం వినడానికి వచ్చేవాడండి, ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడండి ఈయన అని పొగుడుతారు కొంతమంది. ఏదో రకంగా మొత్తం మీద మంచి మాటలు చెప్పుకుంటారు, కాలిపోయేదాకా ఉంటారు. నువ్వు దుర్మార్గుడు అయితే కాలిపోయేదాకా కూడా ఉండరు, నిప్పలా పెట్టి టక్కన పారిపోతారు. చివరికి ఇదే బ్రతుకు. వెంట ఎవరూ రారు చిరుక, కడకు తొలగొత్తు రేచరిక. ఎంత అద్భుతంగా చెప్పారండి. వేదాంత రహస్యాలు చిన్న చిన్న పాటల్లో చెప్పారు. వీటికి తత్వగీతాలని పేరు.